అది ఒక పెద్ద సంస్థ. ఇట్లాగే సేవ చేయటానికి వచ్చాడు. సేవ చేయటానికి వచ్చిన తర్వాత సేవలో ఆయనకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. భాష అంతగా రాదు. ఆ భాష రానితనం కానీ కొన్ని పరిస్థితులను బట్టి కానీ ఆ సంస్థలో ఉన్న కొంతమంది ఆయన బాగా ఇబ్బంది పెట్టారట. ఇబ్బంది పెడితే నేను ఈ సేవే చేయలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా అని అనుకొని, ఆయనకు బాగా పరిచయం ఉన్న ఒక సేవకుడు, ఆయన నాకు బాగా పరిచయం, ఆయన పేరు ఎలీషా. అన్న ఏంటి బ్యాగ్ సర్దుకుంటున్నారు? నేను టార్చర్ తట్టుకోలేకపోతున్నా, ఈ సేవ నేను చేయలేను, నా వల్ల కాదు అని తన బాధ ఏదో తన స్నేహితుడికి చెప్పాడు. అప్పుడు ఆయన కూర్చోబెట్టి అన్నాడట, నీవు సేవించే నీ దేవుడు ఎవరో తెలుసా? బాధ నొందిన చోటే మనం వృద్ధిపరిచే దేవుడు. ఏ స్థలంలో, సంఘంలో, సేవలో మనం అవమానపడతామో, బాధలు అనుభవిస్తామో అక్కడే